సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే మనందరం కూడా వింటూ ఉంటాం ఓంకారం. ఓంకారం యొక్క విశిష్టత చాలా ఎక్కువగా వింటూ ఉంటాము. ఓంకారాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఇది ప్రణవనాదం అని చెప్పి అంటూ ఉంటారు. ఈ నామాన్ని పఠించటము కొంతమంది అలా దీర్ఘం తీసి అలా చెప్తూనే ఉండాలంటారు, కొంతమంది అలా తీయకూడదు అంటారు. ఇది ఖచ్చితంగా ఉపాసన ఎవరి ద్వారా అయినా తీసుకుంటేనే చేయాలని కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఓంకారాన్ని మనం ఎలా చెప్పాలి, ఏంటి దాని గురించి క్లుప్తంగా తెలియజేయండి. చాలా మంచి టాపిక్ మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. ఎవరికైనా నన్ను అడిగితే నాకు చెప్పాలనిపిస్తుంది ఏమనంటే, నీ ఆకారం ఓంకారం అంతే. ఎవరైనా అందరూ దైవ స్వరూపులు అంటూ ఉంటారు కదా. అవునండి. ప్రతి ఒక్కరి ఆకారం ఓంకారమే అనేది కరెక్ట్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఓంకారాన్ని మనం గమనిస్తే ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి ఇలా దిగి మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ ఒక స్టార్ ఉంటుంది. కరెక్ట్గా చూడండి, ఆలోచించండి, బ్రెయిన్లో విజువలైజ్ చేయండి. సాక్షాత్ విఘ్నేశ్వరుడే. ఆయన కడుపు, తొండము, ఆయన ఎత్తుకున్న లడ్డు, తల. అవును, ఇంకా వేరే ఏం కాదు. విఘ్నేశ్వరుడే ఓంకారము. అది అట్లే డిజైన్ చేస్తే ఇంకొక కొంచెం అట్లా డ్రా చేస్తే వినాయకుడు అయిపోతాడు. వినాయకుడే. కరెక్ట్. కొన్ని కరెక్షన్స్ యాడ్ చేస్తే సింపుల్ యాడ్స్ అంతే. అవును అవును, సింపుల్ డ్రాయింగ్. సాక్షాత్ విఘ్నేశ్వరుడే ఓంకారం. అందుకే ఆదిదేవుడు, మొదటి దేవుడు, తొలి పూజలు అందుకునేవాడు. అందుకే నీ ఆకారం ఓంకారం అని నాకే అనిపించింది. కాబట్టి ఈ ఓంకారాన్ని, అది ప్రణవ బీజం, ఆది మంత్రం, మూల మంత్రం. అన్ని మంత్రాలకు ఓంకారం చేర్చి చెప్తే అది బీజాక్షరము, దానికి శక్తి పెరిగిపోతుంది అనంతంగా. ఇప్పుడు అట్లా అంటే అన్ని మంత్రాలకు ఇది యాడ్ చేసి చెప్పినప్పుడు అది మనకు మనం చేసుకోవచ్చా, ఎవరైనా గురువుల ద్వారా తీసుకోవడం కరెక్ట్ అంటారా? ప్రస్తుతానికి మనము ఓంకారం గురించి మాట్లాడదాం. అసలు ఓంకారం అంటే ఏమి, నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తున్నాను. నాకు తెలియంది ఎంతో మందికి అన్నంత తెలియచ్చు. మహానుభావులు ఈ భూమండలంలో అనంత విశ్వంతో ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసిన పరిజ్ఞానం నేను మొదలుగా చెప్తాను. అలాగే. ఇప్పుడు నా అనండి. నా. మీ నాలుగు ఎక్కడ తగిలింది? నోట్లో పైన. మా అనండి. మా. సైడ్లో తగులుతాం. మీ నాలుక. మా. అవును. సి. సి. ఎక్కడో తగులుతా ఉంది, తెలియట్లే. సి. సి. నాలుక మనకు కింద పండ్లకు తగులుతా ఉంది. వా. 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 ఎక్కడో టచ్ అవుతుంది. యా. యా అవుతుంది. యా కూడా. నమశివాయ నేను చెప్పాను. ఇప్పుడు నమశివాయకు మన నాలుక ఏదో ఒక కార్నర్లో ఎక్కడో కూడా టచ్ అవుతుంది. ఇప్పుడు ఓం అనండి. గాల్లో తేలుతుంది, ఎక్కడ టచ్ కాదు. ఓం అంటే గాల్లో తేలినప్పుడు ఓంకారం చెప్పగలం మన నాలుక. ఇప్పుడు ఓంకారాన్ని ఎంతసేపు చెప్పాలి అనేది కూడా ఒకటి ఉంది. ఎలా చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి? ఇప్పుడు ఓంకారం చెప్పేటప్పుడు ముక్కుతో మనం శ్వాసించలేం, బ్రీతింగ్ ముక్కుతో చేయలేం. ఓకే. ఎలా అంటే రోజుకి 26,000 సంథింగ్ 26,000 సంథింగ్ మనం బ్రీతింగ్స్ చేస్తామని ఒక లెక్క ఉంది. హంస జపం అంటారు దాన్ని. సోహం అనేది హంస జపం అంటారు. అదే ముక్కుతో గాలి పీల్చడం వల్ల ఆ శ్వాసలు ఖర్చు పెట్టడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది అనేది అందరికి తెలిసింది. ఒక రోజుకి 26,000 సంథింగ్ పీల్చినప్పుడు నెలకి ఎంత తెలుస్తుంది, 100 సంవత్సరాలకి ఎంత తెలుస్తుంది. అందుకే అథ్లెటిక్స్ భిన్నా చనిపోతారు ఆరోగ్యంగా ఉన్నా కానీ. వాళ్ళు పరుగులు తీసి ఎక్కువ శ్వాసలు తీసేస్తారు. 1 వాళ్ళు చాలా కొంచెం చనిపోతారు అనారోగ్యంతో. వాళ్ళు ఎక్కువ శ్వాసలు అంటే వాళ్ళ బ్యాలెన్స్ భిన్నా ఖర్చు పెట్టేశారు. వృధా అయిపోయింది ఒక రకంగా. అదే ఋషులు ఏ అథ్లెటిక్స్ కాదు, ఏ జిమ్నాస్టిక్స్ చేయరు, వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. వాళ్ళ శ్వాసలను
ఖర్చు పెట్టరు. ఇప్పుడు మనము దైనందిన జీవితంలో ఉంటూ మన శ్వాసలు ఖర్చు పెట్టకుండా ఉండాలంటే ఓంకారం చెప్పే కొద్దిగా మన శ్వాసలు మనము అసలు ముక్కుతోనే పీల్చాం. ఓంకారము నా సాధనలో నేను తెలుసుకుంది ఏమంటే, ఇప్పుడు నేను నోటితో పీలిస్తే అది శ్వాస కాదు, ముక్కుతో పీల్చిందే శ్వాస. నోటితో గాలి తీసుకోవచ్చు. ఓ ఇప్పుడు నా నాలుక గాల్లోనే ఉంది. అవును, నా ముక్కు ఈ ఓన్ చెప్పేటప్పుడు ముక్కు మైనస్ అయిపోయింది. కానీ పాజిబుల్ ఇంతసేపు నేను దీర్ఘంగా నేను చెప్పగలిగిన నా దమ్ ఇంత. అంటే ఇది ప్రాక్టీస్ వల్లే సాధ్యపడిందా? ప్రాక్టీస్ వల్లే సాధ్యపడుతుంది. ఇంకా కూడా ఎక్కువసేపు నేను చెప్పగలను, అర్థం అవ్వడం కోసం మీకు చెప్తున్నా. అంటే ముక్కుతో శ్వాస నిలిచిపోయింది, నాకు ఏ అవస్థ లేదు, గాలి పీల్చకపోయినా ఒక ప్రణవనాదాన్ని నేను దీర్ఘంగా చెప్పారు. ఇప్పుడు ఈ ఓం చెప్పేటప్పుడు ఓ ఈ 3 వేళ్ళు ఇలా పైన పెట్టి ఓంకారం చెప్తే ఇక్కడ అదురుతూ ఉంటుంది. అంటే సహస్రారం యాక్టివేట్ అయిపోతుంది. మనకు తల ఒక కంపనం వైబ్రేషన్ వస్తుంది. ఈ ఓంకారం చెప్తే మాత్రం వస్తుంది. ఓ మీరు పెట్టుకుని చూడండి, ఓంకారం చెప్పి మీరు పైన పెట్టుకుని 3 వేలు పెట్టుకోండి, మీకు తెలుస్తుంది. మీ ప్రకారం ఏ హ్యాండ్ అయినా పర్లేదా? పెట్టుకోండి. ఓ చెప్పండి. ఓ అవును. ఇప్పుడు తీసేయండి. అంటే ఇక్కడ అదురుతున్నాడు మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా అదురుతుంది. అవును అవును తెలుస్తుంది. నేను ఓంకారాన్ని పలు దశల్లో చేస్తాను. నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను ఓంకారం మాత్రం. నా ప్రాక్టీస్ కంపల్సరీ ఓంకారం ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు నేను దీర్ఘంగా తీశాను కదా, ఓ మళ్ళీ నోటితో గాలి పీల్చుకుంటాను, ముక్కుతో పీలవను. నాకు పీలిస్తే అది నా బ్యాలెన్స్ ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఓ ఇంకా కూడా చెప్పగలను. నేను సఫర్ అవుతున్నట్టు మీకు అనిపించట్లేదు అసలు. మనం చూస్తున్న వాళ్ళకు మీకు అర్థమయ్యేదాని కోసం మధ్యలో అంటే అంతసేపు బ్రీతింగ్ హోల్డ్ చేసినట్టే ఒక రకంగా. ఇప్పుడు కొద్దిసేపు హోల్డ్ చేసినామంటే మళ్ళీ నెక్స్ట్ మనం మాట్లాడేటప్పుడు కానివ్వండి, అది అక్కడికి ఆపేసిన తర్వాత ఇంకెక్కువ తీసుకుంటాం, నోటితో తీసుకుంటాం. కానీ మీరు ఎక్కడ ఫీలింగ్ లేదు. ఇది కూడా ఇలా అన్నట్టు కూడా ఏముండదు. అవును. ప్లస్ ఇక్కడ వచ్చి సహస్రారము అంటే మన మెదడు బ్రెయిన్ ఫైల్స్ అన్ని కూడా బాగా చైతన్యవంతం అవుతాయి. మన సిస్టమ్ ఫీలింగ్ ఇంకా ఉంది, ఆ వైబ్రేషన్ ఫీలింగ్ ఇంకా ఉంది నాకు. దీంట్లో మీరేం అబద్ధం చెప్పరు, ఎవరు చెప్పరు. కానీ ఈ మన సిస్టమ్ రిఫ్రెష్ చేస్తాం, రిఫ్రెష్ చేసే సిస్టమ్ బాగా పనిచేస్తుంది. మన టోటల్ మన సహస్రారము మన మూలాధారం నుంచి షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఒక్కసారిగా పవర్. ఈ ఓంకారం చెప్పేటప్పుడు మన మూలాధారం నుంచి వెన్నువైపులో వెలిస్తే ఒక సన్నని ఒక ప్రకంపన మనం గమనించవచ్చు. అంటే అన్ని చక్రాలకు పవర్ స్టార్ట్ అయింది, అంటే యాక్టివేట్ అవుతున్నాయని. ఇది ఒక దీర్ఘమైనటువంటివి నేను 11 చెప్తాను కనీసం. 11 ఇప్పుడు మన ఛానల్లో మనం చెప్తున్నాం ఓంకార థెరపీ గురించి. నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నాను. ఒక 3 దీర్ఘంగా మనము చెప్పి ఓ అన్నాం కదా. ఈ ఓంకారం 2 బీట్లు చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ 11 టైమ్స్ చెప్తాను కదా, ఇంకొక 11 టైమ్స్ 2 బీట్స్ చేస్తాను. అది ఎలా అంటే నేను చేసిన సమయాన్ని 2గా విభజించుకుంటా. ఒకదాన్ని 2 చేస్తాను. ఇప్పుడు 2 ఎలా చేయొచ్చు అంటే అది మళ్ళీ 11 సార్లు చేస్తాను, ఇంటూ 22 అవుతుంది అప్పుడు. ఓ సేమ్ టైంని 2 ఓంకారాలు చెప్పాను. ఇట్లా 11 టైమ్స్ చేస్తాను. దీన్నే 3 బీట్లు చేస్తాను, తర్వాత మళ్ళీ 11 టైమ్స్. ఇప్పుడు 3 బీట్లు చేయాలనుకున్నప్పుడు 1 2 3 ఇక్కడ నేను కొలమానం పెట్టుకుంటాను. ఓ మూడు తీసుకున్నాను. టైం సేమ్ టైంలో 3. ఇది 11 టైమ్స్.
దీన్నే 4 సార్లు తీసుకోవచ్చు. అదొక 11 టైమ్స్. ఓకే. ఇలా మధ్యలో మనం పెదవులు ముయ్యము, హ్మ్. ఓంకారాన్ని క్లోజ్ చేస్తూ ఇట్లే రీస్టార్ట్ చేస్తుంటే ఒక హార్మోనియం వాయించినట్టు ఉంటుంది. హ్మ్. హ్మ్. మన హార్మోనియం పాతకాలం రేడియోలో ముందుగా ఆ మ్యూజిక్ వస్తుంది. ఆ! అది మనం ఫీల్ అవ్వచ్చు. ఓకే. రియల్గా అదే వస్తుంది. అవును. 4 అవుతుంది. ఈ 4 11 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను నేను. హ్మ్. తర్వాత 5 తీసుకుంటాను నేను. హ్మ్. ఓం మళ్ళీ 6 తీసుకుంటాను. హ్మ్. నా వల్ల అయితే 7 కూడా ట్రై చేస్తాను. అది 11 టైమ్సే. ఆహా! నేను మొట్టమొదటిగా దీర్ఘ సమయంలో నేను చెప్పిన ఓంకారాన్ని హ్మ్. 2 మల్టిపుల్ చేస్తా వస్తాను. సమయం మాత్రం అదే. ఓకే. ఇప్పుడు నాకేమవుతుంది, ప్రపంచంలో అన్నీ మర్చిపోతాం వాస్తవంగా. ఏకాగ్రత అదే. దీనిపైనే ఫోకస్ ఉంటది కాబట్టి. ఏకాగ్రత కల్పించేది ఓంకారమే. హ్మ్. నేను 2 టైమ్స్ నా ఓంకారాన్ని 11 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. హ్మ్. తర్వాత మామూలుగా ఓంకారాన్ని కొంతమంది ఇక్కడి నుంచి అంటే ముక్కుల్లో హ్మ్. ఓం 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 అంటూ ఉంటారు. స్వరపేట కూడా శుభ్రమైపోతుంది. ఓకే. ఓంకారాన్ని ఈ ముక్కు మూసేసినామా, ఒకటి మూసి. ఒకటి మూసేసి హ్మ్. ఓం అని తీస్తాం. హ్మ్. తర్వాత ఇది మూసేసినాం కదా, ఇప్పుడు ఇటువైపు మనము ఈ ముక్కును ఓపెన్ చేసి చెప్పాం, ఇది తీసి ఇది పెట్టేస్తాం. హ్మ్. ఓం. ఆ! దీన్ని కూడా నేను ఏం చేస్తాను, 11 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఇటువైపు 11, అటువైపు 11. ఆ! మళ్ళీ దాన్ని 2 2 చేస్తా, 3 3 చేస్తా, ఓకే. ఈ ముక్కులు మారుస్తూ. తర్వాత లాస్ట్కి ఏం చేస్తాను, మొత్తం. మల్టిపుల్ టైమ్స్. ఇవేమవుతుంది, నాడులు శుభ్రమైపోతాయి. హుహుహు. ఇడానాడి, పింగళనాడి, సుషుమ్న నాడి ఉంది కదా, అవును. ఇవేం చేసి యాక్టివేట్ అయిపోతుంటాయి. ఇక్కడ హ్మ్. ఏమవుతుంది, మనకు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి డస్ట్ గీస్ట్ అంతా ఎగిరి పక్కకు పరిగెత్తుంది. హ్మ్. మనకు మామిడికాయల సీజన్లో చూస్తే ఒక తీగకు, ఒక వైరుకి ఈగలన్నీ వచ్చి ఉడ్డగా ఉంటాయి. హ్మ్. హ్మ్. దాన్ని ఇక్కడ తడితే జుమ్మని లేస్తాయి. అవును. మన వెన్నెముకను అంటుకుని మన కర్మలు ఉంటాయి. ఓహ్! ఇవన్నీ జుమ్మని లేసి వెళ్ళిపోతాయి. వాటిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చే కర్మలు వచ్చి మనకు అంటుకోకుండా. ఓంకారం చెప్పే కొద్దిగా కంఫర్ట్గా అక్కడ ఉండలేవు. హ్మ్. నాడీ వ్యవస్థ, చక్రాస్ యాక్టివేషన్ అయిపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాక్టీస్ వల్ల నా ఓంకారం పైన నేను కళ్ళు మూసుకునేసి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఇక్కడ ముక్కుతో శ్వాసలు అసలు తీయము. హ్మ్. ఆకలి, నిద్ర ఏం అసలు దాని బలాదూర్. అయ్యో వేరే టిఫిన్ ఆలోచనే ఉండదు. అలసిపోయేది ఉండదు. అవును. ఎప్పుడైతే ఇది అదురుతుందో హ్మ్. బ్రెయిన్ యాక్టివేట్, సహస్రారం యాక్టివేట్ అయిపోతుంది. నేను అందుకే ఇక్కడ బొట్టు పెడతాను కంపల్సరీ సహస్రాన్ని. హ్మ్. నేను ఎన్నెన్న మాట్లాడి నాకు జ్ఞాపకశక్తి కావాలి కదా, నేను అంటే మాట్లాడుకున్న అలా విషయం బొట్టు పెట్టడం వల్ల యాక్టివేట్ అవుతుందా? ఖచ్చితంగా పెట్టాలి. ఒకప్పుడు పెట్టేవాళ్ళు. హ్మ్. గొప్ప వాళ్ళని చూస్తే వాళ్ళు ఆ, ఒళ్ళంతా కూడా విభూది కుంకుమ పెట్టుకొని ఆ! తిరిగేవాళ్ళు. దానికి పరబ్రహ్మం పెడుతున్నాం మనం. హ్మ్. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము. ఓకే. సహస్రార చక్రాన్ని మనము ఎంత గట్టిగా పట్టుకుంటామో హ్మ్. మనకంత యాక్టివేషన్ ఉంటుంది. అది కూడా అంటే ఒక్కొక్క పర్సన్‌ని బట్టి వాళ్ళ పర్సనల్ చార్ట్‌ని బట్టి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందా చక్రాలని? ఎవరైనా ఏదైనా ముందు యాక్టివేట్ చేసుకోవచ్చా? ఈ ఓంకారం చెప్పడం వల్ల వాక్ శుద్ధి హ్మ్. అనేది జరుగుతుంది. వాక్ ఓకే. శుద్ధి ఎలా వస్తుంది, వాకుకు 5 స్టేజెస్ ఉన్నాయి. హ్మ్. వాక్ చాతుర్యము, వాక్ దాటి, వాక్ పటిమ, వాక్ శుద్ధి, వాక్ సిద్ధి. హ్మ్. ఈ వాక్ చాతుర్యంలోనే ఉంటారు అందరూ, లేదా వాక్ పటిమలో ఉంటారు. ఓకే. పొలిటీషియన్స్, సినిమా యాక్టర్లు వీళ్ళంతా ఏం చెప్తే అది గలగలగా చెప్పగలగాలి. ఆ! అది శుద్ధి కాదు. అనర్గళంగా అదొక మాట్లాడడమా? ఏదో ఒక డైలాగ్ ఇస్తే బాగా చెప్తున్న డైలాగ్ అంటే అది వాక్ శుద్ధి, వాక్ సిద్ధి కాదు. ఆ! వాక్ శుద్ధి అన్న తర్వాత వాక్ సిద్ధి కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఓకే. మాట శుభ్రం అయిపోయిందంటే మెటీరియల్ అయిపోతుంది. నువ్వు ఇది అవుతాడు పో అంటే అయిపోతారు. ఆ! నీ నోటితో చెప్తే జరుగుతుంది, నాకు ఒక మాట చెప్పు అంటారు. అతనికి వాక్ శుద్ధి ఉందని అర్థం. ఓకే. వాక్ శుద్ధి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాకును వృధా చేసుకోరు. హ్మ్. అనవసరమైన వాటికి ఆ మాటను వృధా చేయరు. పొదుపుగా మాట్లాడతారు. ఇప్పుడు కాకి ఉంటుంది, ఇంకొక లెటర్ ఉండదు. అదే ఇంకొక పక్షి ఉంటుంది, కీ అనే అక్షరంతో క్లోజ్ అయిపోతుంది. హ్మ్.
ఒకటి రెండు అక్షరాలు తప్పితే ఏం పలకలేవు. అవును. మనిషి యొక్క స్వరపేటలకు అన్ని అక్షరాలు భగవంతుడు పెట్టాడు. ఈ మాటను ఎవరు ధ్వంసం చేస్తారో, మాటకు ఎవరైతే విలువ లేకుండా చేస్తారో వాళ్ళు మోగవాళ్ళగా పుడతారు. మరుసటి జన్మలో అంతే కదా, మాట్లాడడానికి అవకాశం లేకుండా పుడతారు. ఓకే. సైకిల్తో బతకాల్సిందే. మరి అలా చూస్తే ఇప్పుడు అంత పవిత్రంగా అంటే ధర్మంగా మాట్లాడే వాళ్ళే తక్కువగా ఉన్నారు కదా, మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మరి వాళ్ళంతా మూగవాళ్ళుగానే పుడతారని చెప్పొచ్చు. అంటే దాని యొక్క వాళ్ళు చేసినటువంటి విధానాన్ని బట్టి ఆడ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది మాట్లాడతారు కానీ వాళ్ళ మాటకు ఎక్కడ చలామణి ఉండదు. నేను ఏమడిగినా నాకేమి ఇవ్వరు, నేను నిజం చెప్తే కూడా నమ్మరు, నా మాటకు విలువే లేదు అని వాళ్ళే చెప్పి బాగుపోతుంటారు. ఆ బాధను వాళ్ళు ఖర్చు పెట్టాలి. గతంలో వాళ్ళ మాట ద్వారా వేరే వాళ్ళని ఇబ్బందులు పెట్టే ఉంటారు. దేనికదే ప్రాప్తిస్తుంది. మామిడి టెంకేస్తే తాటి చెట్టు వస్తుంది? రాదు కదా. మనం తప్పు చేస్తే దానికి పనిష్మెంట్ అదే రూపంలో వస్తుంది. కాబట్టి ఈ మాట శుభ్రత, వాక్ శుద్ధి, వాక్ సిద్ధి జరగాలంటే ఆది ప్రణవనాదం అనేటువంటి ఓంకారాన్ని నేను చెప్పిన విధంగా సూక్ష్మంగా నేను ఇప్పుడు ఆ ప్రాక్టీస్ మొత్తం చేయగలను 11 సార్లు. ఇక్కడ టైం చాలదు. నాకు ప్రతిరోజు చాలా ఇష్టం అది. అంటే సాక్షాత్ విఘ్నేశ్వరుని నీకు పూజించాల్సి ఉండదు. ఓం శుక్లాంబరదం అనాల్సిన పని లేదు. ఆయన యొక్క రూపాన్నే మనము ఓంకారంలో మాట్లాడుతున్నాం, ఉచ్చరిస్తున్నాం. ఇప్పుడు నేను ఈ వీడియో మీరు అడిగారు, నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రాక్టీస్ని చేసుకొని కనీసం 1,000,000 మంది 1,000,000 సార్లు ఓంకారం చెప్పగలుగుతారని ఆశిస్తున్నాను. 1,000,000 మంది ఒక్కొక్కరు 1,000,000 సార్లు. ఇంకా వాళ్ళకు గణపతి ముని అని ఒక స్వామివారు ఉన్నారు అరుణాచలంలో. ఓంకారం 5,000,000 సార్లు చెప్పాడు. 5,000,000 సార్లు. గణపతి ముని ఆయన పేరు. ఆయన సాక్షాత్ విఘ్నేశ్వరుడే. వాళ్ళ తండ్రి అయినటువంటి అరుణాచలంలో విఘ్నేశ్వరుడే గణపతి మునిగా పుట్టి అక్కడ తిరిగాడని అంటారు. ఎప్పుడు జరిగింది ఇది? రమణ మహర్షి ఉన్నప్పుడు. రమణ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి. ఆయన మనిషిగా పుట్టి సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా అక్కడికి వచ్చి ఆరాధించాడు పరమేశ్వరుని. అంటే అన్నదమ్ములు ఇద్దరు, గణపతి మునిగా విఘ్నేశ్వరుడు, రమణ మహర్షిగా సుబ్రహ్మణ్య స్వామి అరుణాచలంలో మానవ రూపంగా ఉండి వాళ్ళు అంతర్ధానమయ్యారు అనేది అక్కడ చరిత్ర. అంటే 5,000,000 సార్లు. నేను ఇప్పుడు గణపతి సాక్షాత్ గణపతే ఓంకార రూపం అని చెప్పాను. మరి ఆయనే మనిషిగా పుడితే 5,000,000 సార్లు చెప్పాడు ఆయన. ఆయనకు లెక్కే లేదు. ఓంకారం చెప్పడానికి నేను పుట్టాను విధంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఓంకారాన్ని మనం ఎంత ఎక్కువ చెప్తామో మనకంత యూనివర్సల్ కరెన్సీ వచ్చేస్తుంది, అంతే. దానికి సందేహమే లేదు. ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా అంటే చాలా మందికి ఇదంతా విన్న తర్వాత ఎలా చెప్పాలి, ఏంటి, ఏ సమయంలో చెప్పాలి, ఎవరైనా చెప్పొచ్చా, ఇలా కూడా మన వాళ్ళందరూ అడుగుతారు. ఎలా అండి? దీని ముందు దీనికి ముహూర్తమే అవసరం లేదు. దీనికి ముహూర్తం అవసరం లేదు. ఇది ప్రణవనాదం. ఈ నీ ఆకారమే ఓంకారం, ఈ సమస్త సృష్టి ఓంకార స్వరూపం. ఆ పాట కూడా నమ్మవద్దు, ఓంకార రూపిణి క్లీంకార వాసిని ప్రకృతి స్వరూపిణి అని. అట్లా దీనికి ఏ దోషము, ఏ కాలమైనా దీనికి ఆమోదయోగ్యమే. రావు కాలాలు, యమగండాలు, వర్జాలు, దుర్ముహూర్తాలు ఏం పనిచేయవు. ఓంకారం పలుకుతామంటే మళ్ళీ అది పనిచేస్తుంది. అసలు పనిచేయదు. అది కూడా శుభ్రమైపోతుంది, దుష్ట సమయం కూడా. కానీ బ్రహ్మముహూర్త కాలంలో లేచి చెప్పడం మరింత చాలా చాలా శ్రేష్టం, ఎక్కువ ఫలితం. బ్రహ్మముహూర్త కాలం అంటే ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి? మీరు ఏ సమయం అనుకుంటున్నారు బ్రహ్మముహూర్త కాలం అంటే? అంటే దేవతలే సాక్షాత్తు సంచరించే సమయం అని అంటుంటారు. సరే, ఓకే, బాగానే ఉంది. ఏ సమయం నేను అడిగింది? సూర్యోదయానికి 1 గంట ముందర అని చెప్తుంటే విన్నా. అది ఎంతవరకు వాస్తవం? సూర్యోదయానికి గంట ముందు కాదు. యాక్చువల్గా సూర్యోదయం 6 గంటలకు అవుతుందంటే 3:36 స్టార్ట్ అవుతుంది తెల్లవారుజాము. ఇక్కడ 4:24 వరకు మాత్రమే ఉంటుంది. 48 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 48 మినిట్స్ బ్రహ్మ ముహూర్తం యొక్క సమయము 48 నిమిషాలు మాత్రమే. 3:36 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యి 4:24 వరకు మాత్రం ఉంటుంది. అంటే ప్రతిరోజు అదే సమయం? ప్రతిరోజు అంతే. 6:05 సూర్యోదయం ఉంది అనుకుందాము. అంటే ఇప్పుడు ఏమైంది? 6:05 కాబట్టి 3:36 3:39 స్టార్ట్ అవుతుంది. లేదా 5:55 అయింది, 3:31 స్టార్ట్ అవుతుంది. ఈ సూర్యోదయానికి ముందు వెనక ఎంతకు సూర్యోదయం అవుతుందో 3:36కి 5 నిమిషాలు వెనక్కి, 5 నిమిషాలు ముందుగా, ఇలా 8 నిమిషాలు అనేది అక్కడ సవరించుకోవాలి. అదే కానీ బ్రహ్మముహూర్తం తప్పితే 3 గంటల 4 నుంచి 6 మధ్యలో ఇదంతా కాదు. ముహూర్తం అంటే 45 నిమిషాలే. ఆ 40 నిమిషాలు ఎక్కడ ఉంది అంటే 3:36 నుంచి 4:24 మధ్యలో ఉంది. ఆ సమయంలో ఓంకార సాధన చేస్తే అద్భుతమైనటువంటి స్పిరిచువల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ సమయంలో ఎవరు వాళ్ళు వృత్తిరీత్యా చదువుకుంటూ ఉంటారు, కెరీర్ కోసం, వాళ్ళు గొప్ప ఉత్తీర్ణ సాధిస్తారు. ఆ సమయంలో ఎవరైతే వాళ్ళ బ్రతుకులోని కావాల్సినటువంటి అవసరాల గురించి ఆలోచిస్తుంటారో అవి సక్సెస్ అయిపోతాయి. ఆ సమయంలో ఏ స్త్రీ లేచి దీపారాధన చేస్తుందో ఇంకా ఆ ఇంట్లో ఇంకా అన్ని వెలుగులు వస్తాయి. దీపం అంటే వెలుగే కదా. బ్రహ్మముహూర్త కాలంలో సృష్టికర్త బ్రహ్మ కన్ను తెరిచి చూస్తాడు. అప్పుడు ఎవరెవరైతే ఏదైనా సాధన చేస్తాడో ఆ సాధన సఫలీకృతం అవుతుందని. అంతే. ఇట్లా ఎన్నో మీరు చెప్పిన అర్థం కూడా కరెక్టే. దేవతలు సంచరిస్తారని, ఇది పాజిటివిటీ కదా. అద్భుతం, దైవశక్తి ఉన్నటువంటి సమయం అని అర్థం. అప్పుడు ఈ ఓంకారం ప్రణవనాదన చేస్తే ఎట్టుంటుంది ఇంకా అసలు. అప్పుడు ఒక 10 సార్లు చెప్పేది
మామూలు టైంలో 100 సార్లు చెప్పేది అప్పుడు మామూలు టైంలో 10 సార్లు 100 సార్లు చెప్పేది అప్పుడు 10 సార్లు సార్లు చెప్తే చెప్పినా వచ్చేస్తుంది. ఫలితం ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ రిజల్ట్ వస్తుంది. ఉమ్, కోడి కూడా ఆ టైంకి లేసి అరుస్తుంది. ఆ, బ్రహ్మముహూర్త కాలానికి లేసే పక్షి కోడి. Okay. అందుకే కోడి కూర తింటే అప్పులు ఎక్కువైపోతాయి, ఖచ్చితంగా పెరిగిపోతాయి. డిటీడీసీ ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళకు కూడా అంతకన్నా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, ఎత్తుక్కొని వస్తాయి. ఆ, అది పరబ్రహ్మ జీవి. అది నవగ్రహాల్లో కేతు. దాన్ని సుబ్రహ్మణ్య స్వామి జెండా పైన పెట్టుకున్నాడు. ఆహా. సుబ్రహ్మణ్య స్వామి ఒక ఫ్లాగ్ పైన కోడి కోడి బొమ్మ బొమ్మ. ఉంటుంది. ఓకే. అందుకే అది కూస్తే ఎవరు విసుక్కోరు. ఉమ్, ఇంకేదైనా పచ్చరిస్తే విసుక్కుంటారు. ఇది అవును. కోడి అరిస్తే మాత్రం విసుక్కోరు. తెల్లారుతా ఉంది కోడి అరుస్తుంది. తొలి కోడి కూసిన వెంటనే నేను పొలానికి అడుగు వెళ్ళేవాళ్ళని అప్పట్లో అలారం అదే. ఉమ్. మళ్ళీ రెండోసారి మూడోసారి ఆడికి ఆపేస్తుంది. ఇప్పుడు కోడి కూడా సిస్టమ్ తప్పిపోయినాయి అండి, ఎప్పుడు పడితే అప్పుడే యుగ అరుస్తుంది. ధర్మాల ప్రకారము అన్నీ నశించాలి, ధర్మాలను నశించాలి. ఓ, కలియుగ కలియుగ ధర్మం ధర్మం. అన్నీ నశించాలి. కాబట్టి కోళ్ళు క్రమశిక్షణ తప్పుతాయి, అన్నీ తప్పుతాయి. కానీ దాన్ని పట్టుకొని ఇటువంటి నశిస్తున్న కాలంలో కూడా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, అదృష్టవంతులు. ఉమ్, అది ఉంది, ఎక్కడికి పోలేదు. ధర్మం నశించదు, ఉమ్, పెరగదు, తరగదు, సమస్థితిలో పోతానే ఉంటుంది. ఆ, కాబట్టి ఈ లాజిక్ తెలుసుకొని దాని వెంట మనమే పడాలి, ఉమ్. మనం ఏ స్థాయిగా మనం తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఓంకారాన్ని, ఈ ప్రణవనాదాన్ని మనం అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా బయటికే ఉచ్చరించాలా, లేదు నేను జర్నీ సమయంలో నాకు ఒక గంట సేపు పడుతుంది, నేను అలా కళ్ళు మూసుకొని మనసులోనే తలుచుకుంటా, సరిపోతుందా? మనసులో ఓంకారం చెప్పే స్థాయి రావాలంటే ఉమ్, అసలు మనం కళ్ళు మూసుకుంటే ఒక ఘంటానాదంలాగా ఓంకారం వినిపించే స్థాయికి రావాలంటే విశేషమైనటువంటి సంవత్సరాల సాధన చేస్తే వినిపిస్తుంది, ప్రకృతిలోంచి వినిపిస్తుంది. ఓకే. మనం కళ్ళు మూసుకొని అలా పడుకునేస్తే ఉమ్, ఆ అర్ధ నిమీలిత నేత్రాలతో మనం అప్పుడు ఉండగలుగుతాం. అంటే సగం మూసుకొని సగం తెలుసుకొని ఉండగలుగుతాము. ఉమ్, ఈ సహస్రారం నుంచి ప్రకృతిలోకి ఒక కనెక్షన్ జరుగుతుంది. ఆ. అక్కడికి మించేటువంటి ఒక ఘంటానాదం లాంటి ఓంకారం మనకు వినిపిస్తూ ఉంటుంది. ఉమ్, మనం మెలకువలో ఉంటాము, బస్సులో వెళ్తున్నాము, ఓంకారం వింటున్నాము అనేటువంటి స్పృహ ఉంటుంది. ఉమ్, ఎరుకలోనూ ఉంటాము, నిద్రావస్థలోనూ ఉంటాము. అవును. మధ్యలో అదే సుషుప్తావస్థ. ఓకే. ఆ అవస్థ సంపాదించాలంటే ఎంతో సాధన చేసినప్పుడు బయట నోటితో కాకుండా మానసిక జపం అంటారు దాన్ని, ఉమ్, ఉమ్, దాన్ని చేసేటువంటి స్థాయి సంపాదించవచ్చు. ఓకే. అందుకే శ్రీకృష్ణుడు వారు చెప్పింది, ఉమ్, ఎట్టివారికైనా మనసును నిలుపుట సుసాధ్యము, కానీ అభ్యాస వైరాగ్యముల చేత మాత్రం దాన్ని సాధించవచ్చు. అభ్యాస వైరాగ్యం అంటే ఇదే, ఉమ్, ఉమ్, దాన్ని గట్టిగా పట్టుకుని ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మినిమం 11 టైమ్స్ దీర్ఘంగా చెప్తాను. ఆ. దాన్ని 2 సార్లు 2 టైమ్స్ Cut కట్ చేసి 11 టైమ్స్ చెప్పుకుంటాను, 3 టైమ్స్ కట్ చేసి 11 టైమ్స్ చెప్పుకుంటాను, ఉమ్, 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఓకే. నేను మా ఇంట్లో కూర్చొని నేను చెప్పుకుంటాను ప్రతిరోజు. ఉమ్, చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాను, నాకేం డిస్టర్బ్ చేయరు. ఉమ్, 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 నాకు ఫ్యామిలీ మెంబర్స్లో బాగా కోఆపరేట్ చేస్తారు వాటికి. ఓకే. ఓకే. ఇవన్నీ చేయడం వల్ల చాలా శుభ్రత, చాలా శుభ్రత. దీనికి వచ్చేకాడికి మాంసాహారం తినకపోవడం చాలా చాలా ఉపయోగం. అంటే ఇది చేస్తున్నప్పుడా? మెదడు ముద్దుబారుతుంది మాంసం తినవడం వల్ల, షార్ప్నెస్ తగ్గిపోతుంది. అంటే మనము ఎక్కువ సాధన చేయాలి. మాంసం తింటూ ఇటువంటి ప్రణవాక్షర శక్తిని సంపాదించాలంటే ఉమ్, విశేషంగా కృషి చేయాలి. ఆహా. అది అరుగుదలకు అంటే ఇప్పుడు పులికి 6 మీటర్లు ఉంటుంది అన్నవాహిక, అది తినగానే అరిగిపోతుంది. మనకు 36 మీటర్లు ఉంటుంది. ఉమ్, దానికి ఒక టాటా పైప్ లాగా మందంగా ఉంటుంది అన్నవాహిక, మన కనకాంబరం పువ్వులాగా ఉంటుంది. ఉమ్, పట్టా మొగ్గ చెక్క లవంగాలు వేసుకుని తింటే ఏమవుతుంది, అంతా తిరుక్కొని రావాలి, ట్రాఫిక్ అంతా జామీ రావాలి. మనకేమవుతుంది, ఉమ్, కడుపు మండిపోతుంది, మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అనారోగ్యం. కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ కూడా కెమికల్స్తో చేసినవి, మన దురదృష్టం కొద్దీ. ఉమ్, అంటే అనారోగ్యంతో అనారోగ్యాన్ని బాగా చేసే ఏమైనా ఉందా, లేదు కదా, అదే సైడ్ ఎఫెక్ట్లు. ఉమ్, కాబట్టి ఇవన్నీ తెలిసినప్పుడు ఏం చేస్తాము, చక్కగా శాకాహారానికి వెళ్ళి ఓంకారాలు లేదంటే ఇంకేదైనా ఇతర సాధనలు ఇవి చేసే కొద్దికి ఆరోగ్యమే కదా మహాభాగ్యము. ఆ మహాభాగ్యం ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే కదా. కాబట్టి ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ అనమాట ఇది. ఓకే. ఓకే. కాబట్టి ఇలా ఓంకారాన్ని ఇలా చేసుకోవచ్చు. నేను ఫార్ములా అందించాను, ఇప్పుడు నేను చేస్తున్న ఫార్ములా అందించాను, నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. చక్కగా తెల్లవారు చేసి ఓంకారం చేసిపోయిన తర్వాత వాళ్ళకి దుర్ముహూర్తం కూడా అమృత కాలంగా మారిపోతుంది. ఉమ్, ఉమ్, మళ్ళీ వాళ్ళు హోరా ఏంటి ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎలిజిబుల్ బై ఓంకారం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది బీజాక్షర మంత్రం అని అనుకున్నాము, కానీ చాలా మంది చెప్తుంటారు కదా బీజాక్షర మంత్రాన్ని ఎవరి పార్టీకి వాళ్ళు అసలు చేసుకోవడానికి పనికిరాదు అని చెప్పి. అదే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే దాన్ని నేను జడ్జిమెంట్ చేసానికి లేదు. ప్రతి మంత్రం ముందు ఇప్పుడు నమశివాయ అని అంటున్నాం, ఓం నమ శివాయ అంటే ప్రణవాన్ని చేర్చమని అనుకుంటున్నాము. అట్లా ప్రతి మంత్రం ముందు ఓంకారం చేర్చి ఇవ్వడం, జపించడం, సాధించడం, స్మరించడం వల్ల ఇప్పుడు మంత్రాన్ని ఇప్పుడు ఓం సర్వబీజం, అవును, దాని తర్వాత ఇచ్చే మంత్రాలు అవి ఒక్కొక్క అక్షరం వర్డ్స్ పవర్ అంటారు దాన్ని, పదాల శక్తి. ఓకే. బీజాక్షరాలను ముందు వెనక్కి మార్చి ఇవ్వడం వల్ల విచిత్రమైన శక్తి పుడుతుంది. నమశివాయ, నమ శివాయ రివర్స్ కూడా చెప్తారు, యవాసి నమ అనే విధంగా వెనక్కి కూడా చెప్తారు. అది కూడా ప్రాక్టీస్ ఉంది.
అవునా? అలా చేసే శత్రు నాశనం అయిపోతుంది. నమశివాయ మంత్రాన్ని వెనక్కి నుంచి చెప్పి ఒక శత్రువుని తలుచుకుని వాడు నాశనం అయిపోయి యవాసినమ యవాసినమ మన మన అలా అంటాం. అంటుంటే మళ్ళీ అది కూడా ఫైనల్ గా నమశివాయనే వచ్చేటట్టుంది. నమశివాయనే ఆ, నమశివాయనే వెనక్కి చెప్పడం వల్ల శత్రునాశనం అంటారు. యవాసి మననా? యవాసిమన ఓకే. అది ఈ నమశివాయన 5 రకాలుగా ముందుకి వెనక్కి మధ్యలో 3వ లెటర్ 2వ లెటర్ ప్లేట్ చేసి ప్రింటింగ్ చేసి అరుణాచలంలో కొంతమంది పంచుతూ ఉంటారు. నమశివాయని ఈ విధంగా కూడా మీరు సాధన చేసుకోండి విజిటింగ్ కార్డ్ లాగా చేసి పంచుతూ ఉంటారు. నమశివాయకు ఉన్న శక్తి ఇది. పంచభూత మంత్రం అది. పంచభూతాత్మకమైన వాడు శివుడు. అది అలా మన తిరువన్నామల అరుణాచలంలో ఇస్తూ ఉంటారు. ఒక పక్క ఇంగ్లీష్లో, ఇంకో పక్క తమిళ్లో, ఒక పక్క ఇంగ్లీష్లో, ఇంకో పక్క తెలుగులో లాంగ్వేజ్ వారికి ఇస్తూ ఉంటారు. అది ఉంది, ఆచరణలో ఉంది. నమశివాయ తెలుసు అందరికీ. దాన్ని వెనక్కి ముందుకి మార్చి కూడా చేస్తారు. మంత్రాలకు అంత శక్తి ఉంటుంది. నమశివాయ అంటారు, శివాయ నమః అంటారు, కానీ ఇలా తిరగేసి చెప్తారనేది మాత్రం నేను అరుణాచలంలోనే విజిటింగ్ కార్డు ఇస్తారని చెప్పాను కదా. అదే చాలా మందికి కార్డు తీసుకుంటారు, దాని విలువ అర్థం కాకుండా ఏదో ఇచ్చినా అనే వేస్తుంటారు. అవును. మరి ఇంకా అటువంటి వాళ్ళకి మంత్రాలు వస్తాయి. ఇప్పుడు అలా విజిటింగ్ కార్డు రూపంలో దాన్ని ప్రింట్ చేసి ఇస్తారన్నారు కదా, అది అలా ఇవ్వటం వెనకాల కూడా వాళ్ళ కర్మ తొలగిపోతుందా? అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక అతను ఒక 10,000 భగవద్గీతలు దానం చేశాడు. మ్యారేజెస్ వస్తే వచ్చిన వాళ్ళందరికీ భగవద్గీత ఇవ్వడము, అదేవిధంగా ఇంకేదైనా ఫంక్షన్ జరిగితే భగవద్గీతలు గిఫ్ట్గా ఇవ్వడము ఇంత చేశాడు. ఈరోజు అతని పరిస్థితి ఏంటంటే ఆయన ఇంట్లో ఆయన లేడు. మరి అతని పరిస్థితులు తలకిందులైపోయినాయి. ఎలా? భార్య లేదు, పిల్లలు లేరు, ఊరు లేదు, వాడలేదు, ఒక తోక దగ్గర గాలిపటంలాగా అయిపోయాడు. అంటే డిస్ట్రిబ్యూషన్ పైన పడి ఉన్నాడు. డిస్ట్రిబ్యూషన్ లేదు, ఏమీ లేదు, తన టీ దగ్గర కూడా డబ్బు లేదు. మరి ఎందుకు చేయడము పంచి పెట్టడం వల్ల అవన్నీ కూడా చేయలేకపోతున్నాడు. ఇప్పుడు తన టీ దగ్గర డబ్బు లేనప్పుడు ప్రింట్ ఎలా చేస్తాడు? ఎందుకు అలా అయిందని నాకు నేను రీసెర్చ్ చేసుకున్నాను. అతనికి ఇంకా నేను చెప్పలేదు. అది ఒక రకంగా భగవంతుడి సేవ అన్నట్టే కదా. అంటే తీసుకున్న వాళ్ళు భగవద్గీత తప్పించుకుని ప్రోగ్రాంకి వెళ్ళదు, తీసుకెళ్ళిపోయి అలా పడేస్తాడు ఇంట్లో. కొద్ది రోజులు ఇలా గిఫ్ట్లు వచ్చిన భగవద్గీతలు 4-5 వస్తాయి ఇంటికి. 4-5 ఇచ్చిన సారాంశం ఒకటే, భగవద్గీత ఒకటే, పైన అట్టలు వాళ్ళ పేర్లు మారుతాయి అంతే. వీళ్ళు ఒకదాన్నే శుభ్రంగా చేయరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇస్తున్నది భగవద్గీత చదవండి సమస్యలు తీరుతాయని ఇస్తున్నారు. భగవద్గీత సమస్యలు తీరవు. పఠించడము, పాటిస్తే తీరుతాయి. పఠించడం వేరు, పాటించడం వేరు. దానిలో ఒక శ్లోకాన్ని తీసుకొని పాటిస్తే చాలు, జీవితం కడతాం. ఒకే ఒక శ్లోకం చాలు, 700 శ్లోకాల్లో ఒకటి చాలు. భగవద్గీత మొత్తం అవసరం లేదు, ఒకటి చాలు. కానీ వీళ్ళు 4-5 భగవద్గీతలు తీసుకొని ఇంట్లో అడ్డంగున్నాయని పాత పుస్తకాలతో మళ్ళీ గుజరేకి వేస్తున్నారు. భగవద్గీతకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? పంచినోడికే కదా పోవాలి అది. కానీ ఆయన ఉద్దేశం అది అతను ఐడెంటిఫై చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. నాకు తెలియదు అంటే అది ప్రకృతి ఒప్పుకోదు. తెలిసి చేసినా తెలియక చేసినా కరెంట్. కాబట్టి నేను భగవద్గీత 10,000 పంచానంటే 10 రూపాయలు కూడా జోబులోకి తిరుగుతున్నాడు ఈరోజు. అతను తెలియక చేసిన తప్పే, కానీ పనిష్మెంట్ మాత్రం 100% వచ్చేస్తుంది. అంటే ఏదో మంచికి పోతే చెడెదురైంది అంటే ఇట్లాంటి దగ్గర. కాబట్టి ఎవరికి వాళ్ళకి తపన ఉండాలి. తపన ఉంటే ఒకరి భగవద్గీత అవసరం లేదు. ఎక్కడో యూట్యూబ్లో కూడా వినేసి కూడా సాధన చేసుకోవచ్చు, దాన్ని పాటించవచ్చు. ఆ శ్రీకృష్ణుడు ఆచరించి చూపించాడు. భగవద్గీత చదవండి, చదివేదనంలో ఏం రాదు. నేను చదివినని చెప్పుకోవడానికి ఒక మాట తప్పితే ఏం రాదు. చెప్పడానికి చేయడానికి తేడా ఉంది అంటారు కదా. చదవడానికి చేయడానికి తేడా ఉంది. కాబట్టి భగవద్గీతకు మనం న్యాయం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నామని ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని దాన ధర్మాలు చేసేది మంచిది. ఇంకొకటి నాకు 2 అంటాడు, 2 ఒక సారమే. ఆ 2 తీసుకుని అతను మళ్ళీ ఉద్ధరించేది ఏముండదు. ఉద్ధరణాత్మ ఆత్మనం ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. 2 భగవద్గీతలు చేసుకుని ఇంట్లో పారేసేదానికే ఒకరోజు 1 ఫైవ్ డే అడుగడుగు కూడా భగవద్గీతలు వచ్చేస్తాయి, గిఫ్ట్ల రూపంలో తీసుకొస్తాయి. అవి అడ్డమైపోతాయి. ఒక పూల మొక్కను మనం పెరట్లో నాటి దానికి ఎరువేసి అన్నీ చేస్తే అది పొంకాలుగా అల్లుకొని ఇల్లంతా వచ్చి పూజ రూమ్లోకి, వంట రూమ్లోకి, బెడ్రూమ్లోకి మనం పోతుంటే కాళ్ళు తట్టుకుని పడే పరిస్థితి వస్తే ఏం చేస్తాము? కట్ చేస్తాం. అంతే కదా. మనం పెట్టిన మౌనం మనమే పీకాల్సి వస్తుంది. ఈ భగవద్గీతలు తెచ్చి రూమ్కి 5 పెట్టుకుంటే ఏమవుతుంది? మళ్ళీ దాన్ని పాత సామాన్లకు వేయాల్సి వస్తుంది. వీళ్ళేమైనా దానం చేస్తారా? చేయరు. ఆ ఆలోచన కూడా రాదు. కానీ పవిత్ర గ్రంథాన్ని కదా అలా చేస్తున్నారు. అంటే ఇక్కడ తప్పు చేస్తున్నారని నేను అనడం లేదు, తెలియని ఒక మిస్టేక్ని సవరించుకుంటారని చెప్తున్నాను. ఇప్పుడు భగవద్గీత ఆయన మంచి కోసమని ఆయన ఉద్దేశంగా పంచిపెట్టినప్పటికీ ఆయన దగ్గర తీసుకున్న వాళ్ళు దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల ఆయన పరిస్థితి ఇలా ఉంది. మరి ఇప్పుడు కోర్టులో జడ్జిమెంట్ విషయానికి వచ్చేసరికి గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్పి అంటారు.
చేసిన ప్రతి ఒక్కడు నిజం చెప్తున్నాడని మనం నమ్మము. ఆ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కడు అక్కడ అబద్ధమే చెప్తారు 90%. అట్లాని వాడంతా ప్రతి ఒక్కడు బయటకు వచ్చి అదే పరిస్థితిలో ఉన్నారా అంటే ఉండరు కదా. అలాంటి వాళ్ళే మంచి హోదాలో ఉండి అంత చలామణి చేస్తూ ఉంటారు కదా. మరి అది ఎట్లా తీసుకోవాలంటారు? మనం భారతదేశము పవిత్ర గ్రంథంగా భగవద్గీతను తీసుకుంది కాబట్టి దానిపైన ప్రమాణం చేసి చెప్పినటువంటిది నిజంగా స్వీకరించాలి, కోర్టు ఆమోదించాలనేదని ఒక చట్టంలో దాన్ని చేశారు కాబట్టి భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాననేటువంటిది అది ఆమోదయోగ్యమైన ప్రమాణం అయిపోయింది. కానీ దాన్ని చేసినాక వీళ్ళు కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నిజమే చెప్పాలా? భగవద్గీత అనేది సెకండరీ. ఆడ చెప్పాలి నా మాట ఒకటే. శ్రీకృష్ణుడు మన మీద కేసు వేయడు, అర్జునుడు రిట్ పిటిషన్ వేయడు. తర్వాత వీళ్ళు చెప్పాల్సింది మొత్తం అన్ని విత్డ్రా అయిపోతాయి, అబద్ధాలు మొత్తం. అంతే. ఇంకా జడ్జికి తెలుసు అబద్ధమే చెప్తున్నాడు, కానీ అందరి ముందర భగవద్గీతను జడ్జి ప్రమాణం చేసినాడు. సరే ఆయన వాయిదా వేస్తాడు, వీడు చెప్పే నిజాలు తట్టుకోలేక. అంతే. ఆధారమే, కోర్టు కావాల్సిన ఆధారమే. ఆధారం చూపించుకుని ఎంత నిజాయితీగా మాట్లాడినా ప్రయోజనం లేదు. నువ్వు చెప్పిన దానికి ఆధారం ఏంది? పేపర్లు మాట్లాడితే కానీ మనుషులు ఏం చేయలేరు. కానీ దానికి శిక్ష వీళ్ళు అనుభవిస్తారు. భగవంతుడు అందరినీ సమానంగా ఎందుకు చూడడం లేదంటే అందరూ సమానంగా ఎక్కడ ఆలోచిస్తున్నారు ముందు? అంతే కదా. సమానంగా ఆలోచించి అందరూ సమానంగా ఉంటారు, హెచ్చుతగ్గులకు ఆలోచిస్తే హెచ్చుతగ్గులు ఉంటారు. ఒక పాత సినిమాలో ఒక విలన్ తరపున అతని యొక్క అసిస్టెంట్ వచ్చి ప్రమాణం చేస్తాడు. భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పాలి. కానీ అది ప్రమాణం చేసి కూడా వాళ్ళ బాస్ని కాపాడాలి. అతను ఏం చేస్తాడు? భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అంటాడు. అంటే నేను అబద్ధమే చెప్తానని ఆ నువ్వులో మార్చేస్తాడు మీనింగ్. ఎట్లా? భగవద్గీత పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. అర్థమైందా? అర్థం కాలేదా? నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. వీడికి నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. అర్థమైంది తేడా? దీర్ఘంలో మారిపోతుందా? దీర్ఘంలో మారిపోతుంది. నేను అబద్ధమే చెబుతాను అని చెప్తాడు. నువ్వు కానీ నువ్వు చేస్తాడు. నేను నిజము చెప్పను, అబద్ధమే చెబుతానని డైరెక్ట్గా చెప్పి మరి అబద్ధం చెప్పి వాళ్ళ భాషను కాపాడుతాడు. డైరెక్టర్కి ప్రతిపది ఆ నువ్వులో ప్రమాణాన్ని మార్చేస్తాడు తనకు అనుకూలంగా. అంటే భగవద్గీతకు తాత్కాలికమైనటువంటి విలువ ఉంది అనే విధంగా చేసేస్తున్నారు. అది ఉద్గ్రంథం. కాబట్టి ఇక్కడ గీతలు మనకు ఎన్నో 4 ఉన్నాయి. భగవద్గీత, ఉద్ధవ గీత, ఉత్తర గీత, వశిష్ఠ గీత. శ్రీరాముడికి 12,000 అనుమానాలు వచ్చాయి. 12,000 వశిష్ఠుల వారు తీర్చారు. 12,000 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్సే వశిష్ఠ గీత. శ్రీరాముడికి అనుమానాలు ఎక్కువ. ఆయన కర్కాటక లగ్నం, ఆయనకు అనుమానాలు అన్ని డౌట్లే. అట్లే భార్యను అనుమానించడని ఒక మాట అనేస్తారు ఆటోమేటిక్. కాబట్టి అది వశిష్ఠ గీత అయింది. కాబట్టి ఇన్ని గీతలు చదివితే మనకి ఎంత జ్ఞానం వస్తుంది? ఎంత అసలు మనం లోడ్ అవుతాం ఎనర్జీతో? అంత జ్ఞానం మనకు వద్దు కాబట్టి మనం వాటిని ముట్టట్లే. ఆ భయము జ్ఞానం అంటే అది వస్తే ఇబ్బంది. మన దగ్గర ప్లేస్మెంట్ లేదు, నో స్పేస్, లోనికి ప్రవేశం లేదు. మనం ఆహ్వానిస్తే లోపల ఉన్న దొంగలన్నీ పోతాయి. అంతే. ఈ చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా దొంగలు వెళ్ళిపోతాయి. ఉంటే అది ఉండాలి, అది ఉండాలా. కాబట్టి అజ్ఞానానికి అందలం ఎక్కిస్తాం, వాళ్ళు అలాగే ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఓంకారంతో ప్రారంభమైనాం. మనం సమస్తము ఓంకారం అని చెప్పుకున్నాం. ఓంకారం చెప్పడం వల్ల మన యొక్క సహస్రారమే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఈ చక్రాలన్నింటినీ సాధన చేసి సహస్రానికి మనకు శక్తి వెళ్ళాలంటాం కదా, ఏకంగా దాన్ని యాక్టివేట్ చేస్తే అది ఓంకారంతో సాధ్యం. అది అదురుతుంది, యాక్టివేట్ అవుతుందంటే మనం ఇలా వేలు పెట్టి చూస్తే అదురుతుంది, దర్రని అదురుతుంది. దాన్ని ఎంత షేక్ చేస్తే ఒక రోజుకి అంత రిఫ్రెష్ అయిపోతుంది, అన్ని ఫైల్స్ ఆర్డర్లోకి వస్తాయి. కాబట్టి నేను 1,000,000 మంది ఓంకారాన్ని ఉచ్చరించి 1,000,000 మంది 1,000,000 సార్లు ఉచ్చరించి ధన్యులు అందరూ కావాలని కోరుకుని ఈ అవకాశం మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూద్దాం, అంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఎవరైనా తెలియజేస్తారేమో. అంటే ఆల్రెడీ ఇప్పటికే ఇలా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో, మీలాగా ఆలోచించే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయాలని కోరుకుందాం. మీరు చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా 1,000,000 మంది అనుకున్నాము, కనీసం ఎంతమంది స్టార్ట్ చేస్తారో వాళ్ళు కామెంట్ తెలియజేస్తే ఓకే అని మనం ఇంకొక టాపిక్ చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతాం, వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి